చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఉండవల్లి పిఎస్ఆర్ ఆంజనేయులు ములాఖత్. జగన్ రెడ్డి అనుయాయుడు అని చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయులను కలిశాడా, లేదు అంటే తన సొంత సామాజిక వర్గం అని చెప్పి కలిశాడా, ఎందుకు కలిశాడు అంటూ ప్రజల్లో పలు ప్రశ్నలు వస్తున్నాయి. ఒకవేళ ఒకటే సామాజిక వర్గాన్ని కలిస్తే అంతకుముందు జగన్ రెడ్డి పాలనలో అనేక దాష్టికాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేద బ్రాహ్మణుల మీద. ఆ రోజు మాట్లాడిన ఉండవల్లి ఇవాళ వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇవాళే కులం గుర్తొచ్చిందా, లేదు అంటే జగన్ రెడ్డి ఇచ్చే లెక్క గుర్తుకొస్తా ఉందా? దీనిపైన సమగ్రంగా విశ్లేషించేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మగారు, మన చైతన్య రథం వీక్షకులకు కూడా. ఉండవల్లి పిఎస్ఆర్ ఆంజనేయులు ములాఖత్ ఒక రకంగా సంచలన వార్త అయింది. అది ఒక పక్కనేమో తన సామాజిక వర్గం అని చెప్పి కలిశాడు అంటున్నారు, రెండో పక్కేమో జగన్ రెడ్డికి శిష్యుడు కాబట్టి జగన్ రెడ్డి అక్రమాలలో పాలు పంచుకున్నాడు కాబట్టి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని జగన్ రెడ్డి దూతగా ఉండవల్లి కలిశాడు అంటున్నారు. అలా అయితే ఓ రకంగా, లేదు అంటే తన సామాజిక వర్గాన్ని కలిస్తే జగన్ రెడ్డి పాలనలో చాలామంది పేద బ్రాహ్మణుల మీద దాష్టికాలు చేశారు, చూసాం, దౌర్జన్యాలు చేశారు, గుళ్ళో పూజారులను కూడా కొట్టిన పరిస్థితి. అప్పుడు నోరు ఎత్తని ఉండవల్లి అరుణ్ కుమార్ ఇవాళే ఎందుకు ఎత్తి ప్రెస్ మీట్ పెట్టాడు. ఇదే సమయంలో ఉండవల్లి ఎంతకు అమ్ముడు పోయాడని చెప్పి ప్రజల్లోంచి వస్తున్న ప్రశ్న, దానికి మీ విశ్లేషణ. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంటే గతంలో ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక మేధావిగా ఆయన చలామణి అయ్యేవాడండి. ఆయనకి మేధస్సు ఉందా లేదా అనేది తర్వాత అంశం. ఆయన కొన్ని ఎంపిక చేసిన అంశాల మీద మాత్రమే మాట్లాడతాడు. కొన్ని ఎంపిక చేసిన ఇష్యూస్లోనే ఆయన పాత్ర ఉంటుంది. లేదు, కొన్నిసార్లు కావాలని ఆయన కళ్ళు మూసుకుంటాడో తెలియదు. ఆయన బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఎప్పుడంటే రామోజీరావు గారి మార్గదర్శి మీద అటాక్. ఎక్కడ అన్యాయాలు జరిగినా, అక్రమాలు జరిగినా, అవినీతి జరిగినా నేను అక్కడ దునుమాడతానని చెప్పాడు. కానీ ఆయన ఎక్కడ దునుమాడిన పరిస్థితి అయితే కనపడదు, ఒక్క రామోజీరావు గారి ఇష్యూలో తప్ప. రామోజీరావు గారి ఇష్యూలో కూడా ఆయన ఒక రాజశేఖర్ రెడ్డి గారికి బినామీగా వ్యవహరించాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రామోజీ ఫిల్మ్ సిటీని ఆక్రమించడానికి చేసిన ప్రయత్నంలో విఫలమయ్యేటప్పటికీ ఏదో ఒక విధంగా రామోజీరావు గారిని ఆర్థికంగా చికాకులు పెట్టాలి, వ్యక్తిగతంగా చికాకులు పెట్టాలనే అంశం మీద తను స్వయంగా దిగితే బాగోదు. ఒక రాజకీయ పార్టీలో ఉన్నాడు, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు కాబట్టి ఆ బాధ్యతని బాగా కుటుంబానికి అన్యాయుడు, తన వ్యక్తిగత అన్యాయుడు అయిన ఈ ఉండవల్లి అరుణ్ కుమార్కి అప్పచెప్పాడనేది బహిరంగ రహస్యం. ఆయన దీని మీద ఎన్ని కేసులు వేశాడో అన్ని వేశాడు. ఇంకోటి ఏంటంటే పెద్ద విచిత్రం, వాళ్ళ తల్లిగారు కూడా ఈ చిట్ ఫండ్లో సభ్యురాలని కూడా చెప్పిందంట, కరెక్ట్గానే ఇస్తారని కూడా చెప్పిందంట. కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారంట. తర్వాత అనేక మంది సీనియర్ సిటిజన్స్ కూడా మాకు బ్రహ్మాండంగా ప్రాంప్ట్ పేమెంట్ ఇస్తారని కూడా చెప్పాడు. అలాంటప్పుడు చట్టపరంగా అది వ్యతిరేకం కావచ్చు, కానీ ఏ వ్యక్తి ఆర్థికంగా నష్టపడలేదు, ఆర్థికంగా లాభపడ్డారు, సమాజానికి కూడా ఎక్కడా కూడా కీడు జరగలేదు. అలాంటప్పుడు రామోజీరావు గారి రక్తం కోసం ఈయనంత వేటాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ చట్టపరంగా ఒక హిందూ ఉమ్మడి కుటుంబంగా డిపాజిట్లు తీసుకోవద్దని ఉండొచ్చేమో, అయినా ఆయన ఉమ్మడి కుటుంబంగా తీసుకోలేదు కదా. అది ఒక మార్గదర్శి అనేది ఒక సంస్థ, చిట్ ఫండ్ సంస్థ. మరి వెస్ట్ బెంగాల్లో శారదా చిట్ ఫండ్స్ అని కొన్ని వేల మందిని, లక్షల మందిని కొన్ని వేల కోట్ల రూపాయలకి మోసం చేసినప్పుడు తను ఒక పార్లమెంటు సభ్యుడిగా ఇప్పుడు ఆ శారదా చిట్ ఫండ్స్ అంశం ఎక్కడ ప్రస్తావించినట్టు మనం చూడలేదు, వినలేదు. అది చాలా దేశంలోనే ఒక పెద్ద కుంభకోణాల్లో శారదా కుంభకోణం ఒకటి. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోనే తీసుకుంటే యాగ్రిగోల్డ్ కొన్ని వేల కోట్ల రూపాయలు, కొన్ని లక్షల మంది డిపాజిటర్లని ముంచేసిన సంస్థ అది. ఆ జీవితాలు, కుటుంబాలు ఛిద్రమైపోయినాయి. పిల్లల పెళ్ళిళ్ళ కోసం, తర్వాత పిల్లల చదువుల కోసం పెట్టుకున్న ఇల్లు కట్టుకోవాలనో లేకపోతే వైద్యానికనో పెట్టుకున్న డబ్బులు కూడా ఇందులో పెట్టారు పెట్టుబడులు. 5 రాష్ట్రాల్లో పాకిందండి అగ్రిగోల్డ్ కొన్ని వేల కోట్లు. మరి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వేల కుటుంబాలు నాశనమైనండి. నేను కూడా విన్నా అనేక సార్లు. అసలు ఎంత ఉద్యమాలు జరిగినాయి, కనీసం ఆయన ముందు ఉద్యమంలో వచ్చి నిలబడాలి, కానీ ఎక్కడ కూడా ఆయన మాట్లాడిన సందర్భం లేదు. నిన్న చాలా విచిత్రమైన మాటలు మాట్లాడాడు. ఆయన మేధస్సుకి అదొక సవాల్గా మారింది. ఎలాంటి అంటే, ఒక డీజీపీని అరెస్ట్ చేస్తారా అని అడుగుతాడు. తర్వాత ఆ డీజీపీని గుంటూరులో జైల్లో పెడతారా అని అడుగుతాడు. అంతకుముందల ఆయనంట, ఈ అరెస్ట్ ఏమయ్యా నువ్వు ముందస్తు బెయిల్కి ఎందుకు పెట్టుకోలేదంటే, నేను జైలుకి వెళ్దాం అనుకుంటున్నానని ఆయన అన్నాడంట.
ఆయన విజ్ఞత ఎంత గొప్పగా ఉందో మీరు వినండి ఇవన్నీ. అప్పుడు అన్నాడంటే ఈయన, నువ్వు జైలుకి వెళ్తే పలకరిస్తానన్నాడంట. జైలుకి వెళ్తే పలకరిస్తానన్నాడు. జైలుకి వెళ్ళాడు కాబట్టి పలకరిస్తానికి ఆయనకి గుంటూరు, ఆయనది రాజమండ్రిలో ఉంటాడు. రాజమండ్రి జైల్లో పెడితే బాగుండేది కానీ అడుగుతున్నాడు. అంటే తను అక్కడే రోజు ఎక్కడలా దగ్గర కాబట్టి పలకరించి వచ్చేవాడిని, లేకపోతే రోజు వెళ్దామనో లేకపోతే క్యారేజ్ పట్టుకు వెళ్దాం అనుకున్నాడో తెలియదు. ఆయనకి గుంటూరు రావటం కష్టమైందని చెప్పి గుంటూరులో ఎట్లా పెడతారని అడుగుతున్నాడు. ఏమన్నా అర్థం ఉందండి? అది ఆ జడ్జికి సంబంధించిన విచక్షణ అధికారంతో చేస్తారు. తర్వాత ఎన్ని రోజులు రిమాండ్కి పంపారనే అంశం మీద కూడా ఇవన్నీ ఉంటాయి. మరి బోరగడ్డ అనిల్ని పంపిన కేసులో ఈయన్ని పంపడానికి అభ్యంతరం ఏముంటుంది? ఇప్పుడు ఒకవేళ గుంటూరు దగ్గరగా ఉంది కాబట్టి ఇంక విజయవాడలో ఉండే డీజీ కాబట్టి అంత దూరం ప్రయాణం ఎందుకు చేయించాలని గుంటూరులో పెట్టారేమో. దానికి ప్రతి దాంట్లోనూ ఆయన తప్పు పట్టే విషయమే చూస్తున్నాడు. తర్వాత డీజీపీని అరెస్ట్ చేస్తారా అంటే, డీజీపీలు తమకిచ్చిన రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాన్ని ఒక మహిళ మీద విధించడానికి, ఆ మహిళకి సంబంధించిన వృద్ధ తల్లిదండ్రుల్ని వేధించడానికి ఉపయోగించినప్పుడు ఏం చేయాలండి? ఆయన్ని ఏం చేయాలి? ఒక మామూలు వ్యక్తి కన్నా కూడా ఇంకా తీవ్రమైన నేరంగా పరిగణించాలి. అది అంటే డీజీపీ అంటే మనిషి కాదా? అదే అన్నా. అసలు ఇంకొకటి, ప్రభుత్వం ఇచ్చిన అధికారాన్ని, ప్రభుత్వం ఇచ్చిన యూనిఫారాన్ని నువ్వు దుర్వినియోగం చేసినప్పుడు అందులోనూ ఆ మహిళకి ఏమైనా సంబంధమా? తర్వాత ఆ మహిళ మీద పెట్టిన కేసు అక్రమమని స్పష్టమైన ఆధారాలు దొరికి కోర్టులో జడ్జి ఆయన్ని పంపితే, అసలు ఇట్టా గనక పోలీసుల మీదే గనక పోలీసుల మీద కేసు పెడితే పోలీసులు ఏమైనా పని చేయగలుగుతారా అని అడుగుతారు. పోలీసులు ఇచ్చిన అధికారాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తే ప్రజలు ఎలా అసలు బ్రతకగలుగుతారా? ఒక డీజీపీకి రివాల్వర్ ఇచ్చారండి, లేకపోతే ఒక ఎస్ఐకి రివాల్వర్ ఇచ్చారు, ఊళ్ళో అందరినీ కాల్చి చంపుతానంటే బతుకుతారా? అంటే అన్ని కాల్చి చంపినా చూస్తా కూర్చోవాలా జనం? అట్లాగే డీజీపీకి ఆ క్యాడర్కి వెళ్ళి విన్న వ్యక్తి ఎంత బాధ్యతగా ఉండాలండి సమాజం పట్ల. ఒక అట్లాంటి పనులు చేసేది సుపారీ తీసుకుని చాలామంది చేస్తారు. ఆ సుపారీ గ్యాంగ్ ఇదేమన్నా ఆయన ఒక ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న వ్యవస్థ మొత్తాన్ని తర్వాత కింద అధికారులని సుపారీ ఈయన తీసుకుని వాళ్ళని ఉపయోగించినట్టుగా తెలుస్తుంది కదా అక్కడ. కాంతి రాణా టాటా అండ్ విశాల్ గున్ని వాళ్ళు కూడా ఐపీఎస్ ఆఫీసర్లే కదా. నీ వ్యక్తిగత స్వలాభం కోసం వాళ్ళ జీవితాలని ఖరాబు చేస్తే మరి అది ఎందుకు ఈయన మాట్లాడు? నువ్వు ఒక డీజీ క్యాడర్లో ఉండి నీ కింద అధికారులు డిఐజీ క్యాడర్ ఒక ఆయన, ఎస్పీ క్యాడర్ అయినా ఒక ఆయన ఉండొచ్చు, లేకపోతే ఐజీ క్యాడర్ ఏమో కాంతి రాణా టాటా, ఏదైనా కూడా నీ కింద స్థాయి అధికారులు వాళ్ళు కూడా ఐపీఎస్లే, రేపు వాళ్ళు కూడా డీజీలు అవ్వాల్సిన అవసరం ఉంది, అవుతారు కూడా. అట్లాంటిది నువ్వు నీ స్వార్థం కోసం వాళ్ళని ఉపయోగించినప్పుడు మాట్లాడలేదు ఈయన. తర్వాత ఇంకోటి, నువ్వు ఒక ఎంపీవి, అతను ఒక డీజీ, ఒక పోలీస్ అధికారి, అతను ఖచ్చితమైన నేరం చేసినట్టు అనేక మీడియా ద్వారా చర్చలు జరుగుతున్నాయి, ఆధారాలు కూడా తెలుసు, ఆయనకి తెలుసు. ఆయన కూడా లా చదివాడు. లా చదివిన వ్యక్తి ఒక రేపు పెట్టబోయే కేసుకి వాళ్ళే పోలీసుల్ని ఎయిర్ టికెట్లు ఇచ్చి పంపిస్తాం అంటే ఎక్కడన్నా ఉంటుందా? తర్వాత ఆ అమ్మాయి మీద ఫోర్జరీ కేసు ఉంటే తల్లిదండ్రులను ఎక్కడన్నా అరెస్ట్ చేసి తీసుకొస్తారా? వ్యక్తిగతంగా అది ఆ అమ్మాయి మీద తీసుకురండి. ఆ అమ్మాయి ఆల్రెడీ అక్కడ ఒక వ్యక్తి మీద ఇది పెట్టింది, రేప్ కేసు. ఆ రేప్ కేసుకి ఆమె అటెండ్ అవ్వాల్సిన టైంలోనే ఆమెను ఇక్కడ తీసుకొచ్చారు. ఆ కేసు ఏమైందో తెలియకుండానే ఈ కేసు ఎట్టా పెడతారంటున్నాడు. ఆ అమ్మాయి ఇక్కడికి తీసుకొస్తే అమ్మాయి ఎట్టా అటెండ్ కాగలుగుతుంది? అక్కడ కావాలనే కదా, ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా తెలిసినాయి కదా. నిన్న ఈయన ఉండవల్లి అరుణ్ కుమార్ ఏదైనా కూస్తి కాస్తి కనుక విలువ విశ్వసనీయత ఉంటే నిన్న ఈ కేసు విషయంలో ఆయన పూర్తిగా బట్టలోడ తీసుకుని నిలబడ్డట్టు అయింది ఆయన పరిస్థితి. ఒకళ్ళని ఇప్పుడు ఎవడన్నా కరెంట్ షాక్ కొట్టినాడిని ఇంకొకటి వెళ్ళి ఎవడో పట్టుకున్నాడంటే వాడికి కూడా కరెంట్ షాకే కొడుతుంది. నిన్న పూర్తిగా పరువు పోగొట్టుకుని నిన్న జైల్లో కూర్చున్న ఆంజనేయుల్ని వెళ్ళి ఈయన పలకరించాడంటే ఆయన తప్పులన్నింటినీ కూడా ఈయన ఎండార్స్ చేసినట్టే, బలపరిచినట్టే అడుగుతున్నాడు. ఎందుకు అరెస్ట్ చేస్తారు డీజీపీని? ఎట్టయితే పోలీస్ వ్యవస్థ నడుస్తా, ఆయన చేసిన తప్పేంటి? ఆయన ఒక కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఆ కంప్లైంట్ మీద చర్య తీసుకున్నాడు. బొంబాయి పోలీసులు అరెస్ట్ చేసి ఈయనకి అప్పచెప్పారంట. బొంబాయి పోలీసులు అరెస్ట్ చేయడానికి అసలు బొంబాయి పోలీసులకి ఈ ఫోర్జరీ కేసుకి సంబంధం ఏమైనా ఉందా? వీళ్ళు డాక్యుమెంట్ తయారు చేయించారు, డాక్యుమెంట్లో కూడా చాలా తప్పులు చేశారు. ఆ అమ్మాయి ఒకప్పుడు
అది జరిగిందని చెబుతూ స్టాంపు మాత్రం దానికన్నా ఎప్పుడుదో వెనకాల డేట్కి తీసుకొచ్చారు. ఎట్లా జరుగుతుంది, అంతకు ముందుకి డేట్లో జరిగిన అఫెన్స్కి ఆ తర్వాత కొన్న స్టాంపు చెల్లుతుందా? అదొక తప్పు చేశారు. ఆ అమ్మాయి 2022లో బొంబాయిలోకి వస్తే 2020కే ఇప్పుడున్న ప్రజెంట్ అడ్రస్ని వాళ్ళు మెన్షన్ చేశారు. వీళ్ళు కలగన్నారు ఆ అమ్మాయి ఆ ఇంటికి వస్తుందని. ఇన్ని రకాల తప్పిదాలు చేసి వాళ్ళు తర్వాత అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆ అమ్మాయి ఫోన్లని స్వాధీనం చేసుకోవటం, బ్యాంకు అకౌంట్స్ని సీజ్ చేయటం, అన్ని రకాల అరాచకం అనమాట. స్నేహితులు బంధువులని ఆ అమ్మాయిని బాయ్కాట్ చేయమని చెప్పటం, అంటే మానసికంగా వేదనకు గురి చేశారు. ఇన్ని తప్పులు చేసిన వ్యక్తిని మీరు అన్నట్టు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజలు, అతను సామాజిక వర్గం కాబట్టి అతను వెళ్ళి కలిశాడనేదే చెప్తున్నారు. రెండోది, తర్వాత అనేక మంది పేద పురోహితుల్ని తర్వాత పూజారుల మీద అనేక దాడులు జరిగినాయి. అంతెందుకు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక ఆయన కాకినాడలో ఒక పూజారి గారిని తనకి తీర్థం ముందు ఇవ్వలేదని, అందరికన్నా ముందు ఇవ్వలేదని ఇష్టం వచ్చినట్టు పబ్లిక్లో బహిరంగంగా దునువాడేశాడు, కొట్టాడు. అంత దాడి చేసిన రోజు కూడా ఈయన ఒక్క మాట మాట్లాడాల. కర్నూలు జిల్లాలో జరిగినాయి, మాచర్లలో జరిగినాయి, ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలో 2-3 సార్లన్నా పూజారుల మీద తీవ్రమైన దాడులు జరిగిన సందర్భంలో ఈయన ఒక్కసారి నోరిప్పలేదు. తెనాలి అక్కడ సగం గుండు కొట్టి అన్యాయం చేశారు, అమానుషంగా చేశారు. అయినా అప్పుడు మాట్లాడాల. తర్వాత అగ్రిగోల్డ్ కన్నా మార్గదర్శిలో అసలు ఏమన్నా జరిగిందా? ఏ ఒక్క లక్షలాది మంది వినియోగదారుల్లో ఖాతాదారుల్లో ఒక్కరన్నా వెళ్ళి ఫిర్యాదు చేశారా మాకు డబ్బులు ఇవ్వలేదని? బయట పెట్టమంటే ఉంచండి, తన సొంత తల్లి కూడా కేసు పెట్టమంటే కేసు పెట్టలే. అవును, చెప్పిందంట నాకేం అక్కడ అన్యాయం జరగలేదు, నాకు మేలు జరిగిందని. అప్పటికన్నా ఆయన తెలియాలి కదా, నువ్వు ఒక ఎంపీ అయ్యి ఒక వ్యక్తిగతంగా రామోజీరావు గారిని లేకపోతే ఒక సామాజిక వర్గాన్ని వేధించడానికి ప్రయత్నించావు. అయినా నువ్వు ఎంపీగా అక్కడ ఎన్నికయ్యావంటే నీ సామాజిక వర్గంతో నువ్వు ఎన్నికయ్యావా? అక్కడ ఏ సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయో నీకు తెలియదా? ఇక భవిష్యత్తులో నువ్వు కానీ నీ కుటుంబీకులు కానీ లేకపోతే నీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను ఎవడన్నా కూడా బలపరుస్తారు ఆ ప్రాంత ప్రజలు? ఎందుకంటే ఇంత సంకుచిత భావంతో నువ్వు వ్యవహరించిన తర్వాత ఆ నష్టం ఇతరులకు కూడా నువ్వు సంక్రమింపజేశాడు అతను. ఎందుకంటే గతంలో అరుణ్ కుమార్ లాంటి ఒక మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని మనం అందరం సమైక్యంగా బలపరిస్తే అతను సంకుచిత భావంతో ప్రవర్తించాడు, ఇతర ప్రయోజనాలు దెబ్బతీశాడు అనే ఒక పేరు మూలన ఇతరులను కూడా ఎవరు రేపు భవిష్యత్తులో అట్లాంటి వ్యక్తుల్ని అలాంటి భావజాలం ఉన్న వ్యక్తుల్ని సమర్థించరండి. ఈ విషయంలో చాలా అబాస్పాలే. ఆయన 1975 నుంచి కూడా మీరు గమనిస్తే రాజశేఖర రెడ్డి కుటుంబానికి కట్టు బానిసలాగా ప్రవర్తించాడు తప్ప సామాజిక వర్గానికి కూడా ఆయన వల్ల ఉపయోగం లేదు. కూడా ఏనాడు కూడా నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారికి అన్యాయం జరిగితే మాట్లాడలేదు. అంతెందుకండి, అంతకుముందు బీర్ సీసాలు, వైన్, విస్కీ సీసాలు ఆ రేట్ల గురించి టేబుల్ మీద పెద్ద డిస్ప్లే పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఇంతంత రేట్లు పెట్టి అమ్ముతున్న రోజున ఎందుకు మాట్లాడలేదు? వాటి క్వాలిటీ గురించి ఎందుకు మాట్లాడలేదు? వాటిని ల్యాబ్లకు పంపించి టెస్టింగ్లు ఎందుకు చేయించలేదు? అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చెబుతున్నాడు. ఇప్పుడు ఇల్లు కాలిపోయిన తర్వాత ఫైర్ ఇంజిన్ వచ్చినట్టు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ప్రధాన కారణాలు మద్యం విధానం కూడా ఒకటే, మద్యంలో జరిగిన దోపిడీ అని అప్పుడు చెబుతున్నాడు. తీరా నష్టం జరిగిన తర్వాత నువ్వు చెప్పేది ఏంటి? నువ్వు గనక నిజంగా ఆ కుటుంబం పట్ల ప్రజల పట్ల శ్రేయోభిలాషి అయి ఉంటే మద్యం విధానాన్ని ఖండించి ఉండాల్సింది, నువ్వే ఉద్యమం నడిపి ఉండాల్సింది. ఒక నాసి రకం నీళ్లు కలిపి అదే స్పిరిట్లో రంగులు కలిపి అమ్ముతున్నాడు, దీని మూలన ఆడపడుచుల తాళిబొట్లు తెగిపోతానని బయటకు వచ్చి మాట్లాడితే విలువ ఉండేది. ఓడిపోయిన తర్వాత నువ్వు చెప్పేది ఏంటి? అందరికీ తెలుసు, అందుకే జనమే ఓడిచ్చారు. జగన్మోహన్ రెడ్డి అమ్మిన చీప్ లిక్కర్ అక్రమ మద్యానికి 30,000 మంది బలి అయిపోతే ఏనాడు కూడా అయ్యో పాపం అన్న పాపన పోలా ఉండవల్లి అరుణ్ కుమార్. అసలు ఆ చివరికి కూడా మాట్లాడకపోతే విలువ దక్కేది. అప్పుడు నువ్వు ఎందుకు చెప్పటం? ఇంకా జనం రియలైజ్ అయ్యారు, నష్టపడ్డారు, కష్టపడ్డారు, ఆత్మీయులు కోల్పోయారు, తాళిబొట్లు తెగిపోయినాయి, తీర్పు వాళ్ళు బటన్ నొక్కటం ద్వారా చెప్పేశారు. ఇక నువ్వు చెప్పేది ఏముంది? ఇంకా అది ముందు చేయాల్సింది. నువ్వు మేధావి అయితే, నీకు ముందు చూపు ఉంటే, ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తి అయితే, అవినీతిని ఖండించే వ్యక్తి అయితే, అన్యాయాన్ని ఖండించే వ్యక్తి అయితే ముందే మాట్లాడాలి. అప్పుడు ఏం పెట్టుకున్నావు కళ్ళల్లో ఇవాళ వచ్చి మాట్లాడటానికి? ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతా ఆ ఫ్లోలో నిజం చెప్తున్నాను అనుకుని ఒక వార్త ఏదో స్పష్టంగా చెప్పాడండి. రాజశేఖర రెడ్డి బతుకున్నప్పటి నుంచి నేను పిఎస్ఆర్ ఆంజనేయులు రాజశేఖర రెడ్డి శిష్యులు, ఆయనకి నమ్మిన బండ్లు అని చెప్పాడు. రాజశేఖర రెడ్డి కూడా అంజు అనేది అంటాడని చెప్పి కూడా చెప్పాడు. అంటే వీళ్ళు నాటి నుంచే ఆ అరాచకాలకు మద్దతు ఇస్తూ వాళ్ళ దోపిడీకి వత్తాసు పలుకుతూ ప్రజలను భ్రమింపజేస్తూ రాష్ట్రాన్ని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న
దుర్మార్గులు అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది స్పష్టంగా. ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళ కుటుంబానికి ఒక కట్టు బానిసల్లాగా వ్యవహరించామని ఒకనే చెప్పావు. ఇప్పటికీ కూడా మేమిద్దరం ఆయన దగ్గర సేవకులం కాబట్టి ఒక సేవకుడు కష్టం వస్తే ఇంకొక సేవకుడు వెళ్ళి పలకరిస్తున్నానికి వెళ్ళానన్నట్టు చెప్పాడు ఆయన. ఇప్పుడు అంతే తప్ప ఆయన చేసింది తప్పు, అంత సీనియర్ ఆఫీసర్గా ఆ మహిళ పట్ల ఆయన అలా ప్రవర్తించకూడదు. అసలు అలా ప్రవర్తించినప్పుడు ఆ టైంలోనే కేసు పెట్టాల్సింది. ఇంత టైం ఎందుకు తీసుకున్నారు? రాజ్యాంగంలో అన్ని హక్కులు ఉన్నాయి. ఇప్పుడు పోలీసులకు ఇచ్చిన అధికారం, ఇప్పుడు ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, నన్ను కూడా ఇట్లాగే అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కొవ్వూరు దాటిన తర్వాత కాల్ చేస్తే ఏంటి ఇట్లా అని. అదే కదా ఇక్కడ కూడా కోరేది ప్రజలు. పోలీసులకు ఇచ్చిన అధికారాన్ని జ్యుడిషియస్గా ఉపయోగించాలి, ఎక్కడ ధర్మం ఉందో అక్కడ ఉపయోగించాలి. అంతేగాని అధర్మం కోసం ఇప్పుడు సీఎం నన్నే కాల్చి రమ్మంటాడండి, తీసుకెళ్ళి కాల్ చేస్తే అరుణ్ కుమార్ లాంటి వ్యక్తి ఖండించాలి కదా. జర్నలిస్ట్ని ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం తీసుకెళ్ళిపోయి మీరు కాల్ చేస్తారా అని. లేదు, ఇంకొక ముఖ్యమంత్రి వస్తాడు, లేకపోతే ఇంకొక వ్యక్తి అరుణ్ కుమార్నే తీసుకురమ్మంటాడు, తీసుకెళ్ళిపోవటమేనా అతను? అరుణ్ కుమార్ ఆ కేసులో ముద్దాయా కాదా, దీనికి సంబంధం ఉందా లేదా అని ఎవరైతే ఆదేశించాడో ఆ వ్యక్తి కుటుంబానికి ఇతను ఒక కట్టు బానిస కాబట్టి అవతల వ్యక్తిని ఏదంటే అది చేస్తారా? ఎంత అధికార దుర్వినియోగం చేశాడు అతను. అందులో అరుణ్ కుమార్ గారికి లా తెలీదా? పోలీసు అధికారులు కస్టడీలో కనుక ఎవరినన్నా కనుక వేధిస్తే అది చాలా తీవ్రమైన నేరం. ఇది అంతకన్నా తీవ్రమైన నేరం. ఒక మహిళ తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి 42 రోజుల పాటు రాష్ట్రం కాని రాష్ట్రంలో ఏమి ఒక లాయర్తో యాక్సెస్ కూడా ఇవ్వాలి ఆ అమ్మాయికి. అంటే ఎట్లా వేధించారంటే ఒక రకం కాదు, అంటే మనం చెప్పకూడదు. ఆమె పీరియడ్స్ టైంలో కనీసం ప్యాడ్స్ కూడా ఇవ్వనంత ఇది టార్చర్ పెట్టారు ఆ అమ్మాయిని. కాబట్టి అరుణ్ కుమార్ గారికి ఇవాళ పరపతి రాష్ట్రంలో ఉందని అయితే ఎవరు అనుకోవట్లేదండి. అదేదో రేపు ఆంజనేయులు గారి కేసుని ఆయన చెబుతున్నాడు కదా, ఈయన తప్పు లేదని. రేపు అది ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది. ఈయన హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఆంజనేయులు గారి తరపున వాదించి ఆ శిక్ష నిజంగా కనుక తప్పు లేదని కనుక బయటికి తీసుకొస్తే ప్రజలందరూ కూడా హర్షిస్తారు, నిజంగానే తప్పు లేదని. ఆ బాధ్యత ఈయనకే తెలియాలి. ఎందుకంటే ఆ కేసులో అన్ని విషయాలు కూలంకషంగా చెబుతున్నాడు కదా. ఆంజనేయులు గారిది ఏది తప్పు లేదన్నప్పుడు ఖచ్చితంగా ఈయన వాదించాలి. ఆంజనేయులు గారు కూడా ఆయనే పెట్టుకోవాలి. మార్గదర్శిలో ఏ తప్పు జరగకపోయినా, ఎవ్వరికి ఏ సమేత అన్యాయం జరగకపోయినా గత 20 సంవత్సరాల నుంచి ఆ మార్గదర్శి మీద పడి ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు సినిమా యాక్టర్ జత్వానీ కేసులో రామాంజనేయులు ఎంత దురాక్రమంగా, అన్యాయంగా, ఘోరంగా ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడో అమానుషంగా చూసాం. ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి కేసు పెట్టి 42 రోజులు నిర్బంధించాడు. రోజు సాయంకాలం పూట వెళ్ళి హత్యాయత్నం చేశాడని చెప్పి ఆ అమ్మాయి కేసు పెట్టింది. అంత దుర్మార్గం చేసిన రామాంజనేయుల్ని సపోర్ట్ చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ ముందుకు వచ్చి, మైక్ ముందుకు వచ్చి మాట్లాడే అర్హత ఉందంటారా ఆయనకి? అర్హత లేదండి. నిన్నటితోనే తేలిపోయింది. అతను తను సెల్ఫ్ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసుకున్నాడు. ఆయనకి ఆయనే పూర్తిగా అర్థమైపోయాడు. ప్రజలకి ఇంకా దాచేది ఏమీ లేదు. అరుణ్ ఇవాళ ఆంజనేయుల కన్నా ఏమన్నా సానుభూతి దొరుకుతుందేమో అని అరుణ్ కుమార్ ఇంత దాష్టికాలు చేసిన వ్యక్తిని సమర్థించిన అరుణ్ కుమార్ లాంటి వ్యక్తిని ప్రజలు క్షమించరండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకొకసారి కనుక ఆయన ఎంపీగా కనుక అదే నియోజకవర్గం నుంచి గెలవమనండి, చూద్దాం. పోటీ చేయమనండి. ఎంత చీకొడతారంటే ముద్రగడ పద్మనాభాన్ని కనుక ఎట్లా అక్కడ పత్తిపాడు నియోజకవర్గంలో తిరగొట్టారు, ఈయనకి కూడా అలాంటి పరిస్థితి ఎదురవుద్దండి రాజమండ్రిలో. ఇప్పటికే బాధపడుతున్నారు. అసలు ఇలాంటి వ్యక్తిని 2 సార్లు మనం పార్లమెంటుకి పంపటమే మన తప్పు అన్న భావన వాళ్ళ రాజమండ్రి ప్రజల్లో కూడా ఉంది. సిగ్గుపడుతున్నారు ఇటువంటి వ్యక్తిని మనం ఎంపీగా పంపామని. కడువడి పాలనలో విషపు చుక్క లాంటి ఉండవల్లి అరుణ్ కుమార్ మేధావి కాదు, అతను ఒక రాక్షసుడు, అర్హత లేని మనిషి అని చెప్పి విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మ గారు. మన చైతన్య రథం